ఇంతకాలం కామ్గా ఉన్న పవర్ స్టార్ ఒకేసారి 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సెట్స్ పై ఉన్న 3 సినిమాలకు డేట్స్ ఇవ్వడం లేదు. తన వల్లే సినిమాలు ఆగిపోవడంతో ఫీల్ అయిన పవన్ డేట్స్ ఇచ్చి పూర్తి చేసే పని స్టార్ట్ చేశాడు. ఎలాగో మీరే చూడండి. హరిహర వీరమల్లు రిలీజ్ మరోసారి ఊరిస్తోంది. పవన్ డేట్స్ ఇవ్వడం లేదు, షూటింగ్ పూర్తి కాదు. అందుకే వీరమల్లు రాదు అన్న నమ్మకంతో మ్యాడ్ స్క్వేర్, నితిన్ రాబిన్ హుడ్ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు అన్న ప్రచారం నడుస్తోంది. మార్చి 28న హరిహర వీరమల్లు రాదని ఫ్యాన్స్ కూడా డిసైడ్ కాగా పవన్ కెమెరా ముందుకొచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక పవన్ వీరమల్లుకు డేట్స్ ఇచ్చినట్టేనని అనుకున్నారంతా. అయితే అసెంబ్లీ సెషన్ పూర్తి కాగానే సాయంత్రం వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటాడు పవన్. 4 రోజులు డేట్స్ ఇస్తే వీరమల్లు పూర్తవుతుందట. ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరీరావుపై సీన్స్ తీశాడు దర్శకుడు జ్యోతికృష్ణ. పవన్ వరుస పెట్టి 4 రోజులు డేట్స్ ఇస్తే వీరమల్లు పూర్తవుతుంది. అంతా సవ్యంగా జరిగితే 28న వీరమల్లు రిలీజ్ అవుతుందా అన్న డౌట్ కూడా ఉంది. ఆల్రెడీ పవన్ లేని సీన్స్ తీసేశారు, రీ రికార్డింగ్ పూర్తి చేశారు. ఈ నెల 28నే సినిమా విడుదలైతే మాత్రం పవన్ పెద్దగా ప్రమోషన్స్ కు రాకపోయినా పర్వాలేదు. 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైతే సరిపోతుంది. అయితే ఎటొచ్చి చిక్కంతా పాన్ ఇండియాగా రిలీజ్ గురించే. హరిహర వీరమల్లుతో పవన్ పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తో పాటు హిందీలో రిలీజ్ అవుతోంది. ఈ లెక్కన పవన్ దేశం మొత్తం చుట్టేయాలి. మరి 4-5 సిటీస్ కి వెళ్లి ప్రమోషన్ చేసేంత టైం పవన్ దగ్గర ఉంటుందా? ఇదంతా తర్వాత సంగతే. పవన్ వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తే చాలనుకుంటున్నారు ఫ్యాన్స్. విజయశాంతి తర్వాత నయనతారను మాత్రమే లేడీ సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ పిలుస్తారు. కానీ ఈ బిరుదు నయన్కు అస్సలు ఇష్టం లేదు. అలా పిలవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఇన్స్టా వేదికగా లెటర్ రాసింది. సూపర్ స్టార్ అని పిలవడం నయనకు ఎందుకు ఇష్టం లేదు? వాచ్ ది స్టోరీ. పేరుకు ముందు లేడీ సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదుతో నయనతార కంఫర్ట్ గా ఉండలేకపోతోంది. నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే అంటూ సుదీర్ఘ లేఖ రాసి పోస్ట్ చేసింది. నాపై ఉన్న ప్రేమతో, అభిమానంతో లేడీ సూపర్ స్టార్ అని పిలవడం ఆనందంగా ఉన్నా నయనతార అని మాత్రమే పిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పేరే నా మనసుకు దగ్గరగా ఉంటుంది. నేను ఎవరో తెలియజేస్తుంది. ఇదంతా ఒక నటిగా కాకుండా ఒక వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొంది నయన. గతంలో సూపర్ స్టార్ అన్న బిరుదు మాళవిక మోహనన్, నయనతార ఫ్యాన్స్ మధ్య అగాధం సృష్టించింది. ఓ సినిమా ప్రమోషన్లో మాళవిక మాట్లాడుతూ సూపర్ స్టార్ పిలుపంటే తనకు నచ్చదని పేర్కొంది. హిందీలో దీపికా పడుకునే, అలియా భట్ సూపర్ స్టార్స్ అంటూ పేర్కొందే కానీ నయనతారను ఉదాహరణగా తీసుకోలేదు. దీంతో సొంత భాషలో సూపర్ స్టార్ గా వెలుగుతోన్న నయనతార గుర్తుకు రాలేదా అంటూ మాళవికను ట్రోల్ చేశారు నయన ఫ్యాన్స్. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయనే కాబట్టి మాళవిక మాటలతో నయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మాళవికపై విమర్శలు గుప్పించడంతో ఒక్క హీరోయిన్ ని ఉద్దేశించి తానలా మాట్లాడలేదని, నయన యాక్టింగ్ కు ఇన్స్పైర్ అయ్యానని, ఈ విషయంపై సంయమనం పాటించాలని కోరింది మాళవిక. ఇవన్నీ నయన మనసును హర్ట్ చేసినట్టున్నాయి. దీంతో లేడీ సూపర్ స్టార్ అనే పిలవనే వద్దని కోరింది నయన. నయన చేతిలో 5-6 సినిమాలున్నా అందులో 2 లేడీ ఓరియంటెడ్ మూవీసే. 1-2 సినిమాల్లో యంగ్ హీరోలతో జతకడుతోంది. పెద్ద సినిమా ఒక్కటి లేదన్న ఫ్యాన్స్ బాధ తీరిపోయింది. స్టార్ తో నటించడం లేదన్న ఫ్యాన్స్ ఫీలింగ్ ను కన్నడ మూవీ తీర్చేస్తోంది. కన్నడ క్రేజీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ లో నటిస్తోంది. అయితే ఇందులో యష్ కు జోడిగా కాకుండా సిస్టర్ రోల్ పోషిస్తోంది. యష్ సరసన కియారా కనిపించనుంది. విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. విజయ్ మాటలు చేష్టలు అగ్రెసివ్ గా ఉంటాయి. అర్జున్ రెడ్డితో క్యారెక్టరైజేషన్ విజయ్ను రౌడీ హీరోని చేసేసింది. ఈసారి ఏకంగా రౌడీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఏ సినిమాలోనో మీరే చూడండి. విజయ్ దేవరకొండ కెరీర్లో హిట్స్ అంటే ముచ్చటగా 3 కనిపిస్తాయి. అర్జున్ రెడ్డితో యూత్ కు, గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. హారర్ థ్రిల్లర్ టాక్సీవాలాతో వచ్చిన సక్సెస్ తర్వాత హిట్ చూడలేదు. ఎన్ని సినిమాలు చేసినా నిరాశే ఎదురైంది. సక్సెస్ లేకపోయినా ఆఫర్స్ పెరిగాయే గానీ తగ్గలేదు. రౌడీ హీరో అని పిలిపించుకుంటున్న విజయ్ రౌడీ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తోన్న కింగ్డమ్ తర్వాత 2 సినిమాలు లైన్లో పెట్టాడు. టాక్సీవాలా ఫేమ్ సంకృత్యాయాన్ దర్శకత్వంలో సినిమా లైన్లో ఉంది. దీనికంటే ముందే కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణివారు తీసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమా మొదలవుతుంది. ఈ మూవీకి రౌడీ జనార్దన అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు నిర్మాత అనుకోకుండా లీక్ చేసేశాడు. విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రిపీట్ చేస్తున్నారు. రౌడీ జనార్దన అన్న టైటిల్ ఫిక్స్ అయింది. ఈ లెక్కన సినిమాలో విజయ్ తన చేష్టలతో రౌడీ అనిపించుకుంటాడేమో చూడాలి మరి. అన్ సీజన్ లో వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసిన తండేల్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్స్ రన్ కు ఫుల్ స్టాప్ పడ్డంతో ఈ నెల 7న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. తండేల్ సినిమాను ఎంత కమ్మితే ఎంత కలెక్ట్ చేసింది?
వాచ్ ది స్టోరీ. తండేల్ సక్సెస్ నాగ చైతన్యకు స్పెషల్ గా నిలిచింది. కస్టడీ, లాల్ సింగ్ చెద్దా, థ్యాంక్ యూ వంటి డిజాస్టర్స్ తో వెనుకబడిపోయిన నాగ చైతన్య తండేల్తో కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా హిట్ అయితే నెల రోజుల పాటు మంచి వసూళ్లు సాధించే ఛాన్స్ ఉన్నా అన్ సీజన్ లో రిలీజ్ కావడంతో కలెక్షన్స్ 2 వారాలకే పరిమితమయ్యాయి. సినిమాను 37 కోట్లకు అమ్మితే 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 100 కోట్ల గ్రాస్ తో పాటు 55 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది సూపర్ హిట్ అనిపించుకున్న సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ ZEE5 లో స్ట్రీమ్ కావడమే కాదు, తక్కువ టైంలో ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తండేల్ ఈ నెల 7న నెట్ఫ్లిక్స్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. చేతు 2 ఏళ్ల కష్టం ఫలించింది. తండేల్ జాలరి జీవిత కథ కావడంతో చేతు గుబురు గడ్డంతో మేకువరై 2 ఏళ్ల పాటు ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవితో జతకట్టి హిట్ పేర్ అనిపించుకున్నారు. ముఖ్యంగా దేవిశ్రీ ట్యూన్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చి ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సెంటిమెంట్ ను పండించాడు దేవిశ్రీ. వెంకటేష్, మహేష్ నటించిన మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 7న రిలీజ్ అవుతోంది. సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే 10 థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ విశేషాలు పంచుకున్నాడు. కనుమరుగైన మల్టీ స్టారర్ మూవీస్ మళ్లీ పట్టాలెక్కించిన ఘనత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకే దక్కుతుంది. అద్భుతమైన కుటుంబ కథా చిత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ఈ సినిమా. సింపుల్ డైలాగ్స్ తో, గోదావరి స్లాంగ్ తో యూత్ను ఇంకా ఇంప్రెస్ చేసింది. అందుకే 12 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్న, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా, చాలాసార్లు ఛానల్స్ లో టెలికాస్ట్ అయినా ఆడియన్స్ ఇప్పటికీ థియేటర్స్ లోనే చూడాలనుకుంటున్నారని దిల్ రాజు అన్నాడు. సినిమా సూపర్ హిట్ అయితే అందరూ సీక్వెల్ గురించి ఆలోచిస్తారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను పెద్ద కాపు పార్ట్ 1 ప్రమోషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీక్వెల్ గురించి అడిగితే సీక్వెల్ గురించి ఆలోచించమని దిల్ రాజు అడిగారన్నారు. కాంబినేషన్ సెట్ అవుతుందా అన్న డౌట్ ఉన్నా కథ రెడీ చేస్తానన్నాడు దర్శకుడు. రిలీజ్ సందర్భంగా దిల్ రాజును సీక్వెల్ గురించి ఓ జర్నలిస్ట్ అడగ్గా సీక్వెల్ ఎలా చేస్తే బాగుంటుందో ఐడియాతో వస్తే తీయడానికి రెడీ అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో పక్కన పెట్టిన ఫుటేజ్ చాలా ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాలో తీసేసిన ఓటీటీలో యాడ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి యాడింగ్ లేకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టును రిలీజ్ చేస్తున్నారన్నారు దిల్ రాజు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సంబరాల ఏటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం 1000 మంది డాన్సర్లపై గ్రాండ్ స్కేల్లో పాటను తీస్తున్నారు. ఈ సందర్భంగా తేజు 6 ప్యాక్ తో కనిపిస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న శివరాజ్ కుమార్ కెమెరా ముందుకు వచ్చేశాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్న శివరాజ్ కుమార్ కు మేకప్ టెస్ట్ చేసి వీడియో రిలీజ్ చేశారు. డాకు మహారాజ్ రికార్డు వ్యూస్ తో ఓటీటీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తే మొదటి వారం 2.4 మిలియన్ వ్యూస్ రాగా రెండో వారంలో 2.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మీనాక్షి చౌదరి 28వ ఏట అడుగుపెట్టింది. బుధవారం నాడు జరిగిన పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అభిమానులు ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మీనాక్షి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీనాక్షి అనగనగా ఒక రాజు మూవీలో నవీన్ పోలిశెట్టితో జతకడుతోంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు టీజర్ ని రిలీజ్ చేశారు. పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్ చెబితే హీరో ఏం చేశాడు అన్న కథతో రూపొందిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. సంతోష్, క్రిషక్ పటేల్ జంటగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ ఆర్టిస్ట్ 21న రిలీజ్ అవుతోంది. సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రతన్ రిషి దర్శకుడు.